జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. మిత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంత కార్పొరేటర్ మీ అభిమాన నాయకుడు బాబా ఫసియుద్దీన్, అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, అదే విధంగా మంత్రివర్గ సహచర సభ్యులు 2023 ఎన్నికల సందర్భంగా మీ అభిమానాన్ని గెలుచుకోవాలని ఎన్నికల్లో నిలబడితే ఆనాడు మీకందరికి ఒక మాట ఇచ్చిన అజరుద్దీన్ గారిని గెలిపించండి, మంత్రిని వేసి మీ ముందు నిలబెడతా అని. కానీ సమయం సరిపోకపోవడం వల్ల, కొన్ని సమస్యల్ని అధిగమించలేకపోవడం వల్ల అజరుద్దీన్ గారు ఆనాడు ఓడిపోయినా మీకిచ్చిన మాట ప్రకారం ఇవాళ మహమ్మద్ అజరుద్దీన్ గారిని ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఈరోజు బాధ్యత తీసుకొని జూబ్లీహిల్స్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈనాడు వారు మంత్రిగా వచ్చి మీ ముందు నిలబడ్డారు. మిత్రులారా, ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఆటోలలో తిరుగుతున్నారు. 2023 ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, అమరవీరుల కుటుంబాలు, రైతులు, మహిళలందరూ కలిసి ఇక ఈ కారు మనకు వనికిరాదు, ఈ కారు అనుము చెడ్డది, దీన్ని వర్క్ షాప్లకు పంపించాలి, మెకానిక్ షెడ్లకు పంపాలి అని మెకానిక్ షెడ్లు పెట్టి టైర్లు వీకి రాళ్లు పెట్టి నిలబెట్టిరు. ఇవాళ తిరగనికే కారు షెడ్ పోయిందని బిల్లా రంగాలు ఇద్దరు ఇవాళ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఆటోలల్లో తిరిగి మళ్ళా మీ ముందల నాటకాలు మొదలు పెట్టిండ్రు. ఇవాళ వాళ్ళు జూబ్లీహిల్స్ లో ఇప్పుడే కొత్తగా సమస్యలు వచ్చినట్టు, ఇప్పుడే ఈ సమస్యలు ఉన్నట్టు ఈ ప్రాంత ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఉప ఎన్నికల సందర్భంగా ఈరోజు మాగంటి సునీతమ్మని మీకు చూపించి భర్త చనిపోయిండు, ఆడబిడ్డకి ఎన్నికల్లో ఓటేయండి అని ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నారు. నేను ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా ఈ పక్కనున్న బస్తీలు, ఆనాడు పేదోళ్ళ దేవుడు, పేదోళ్ళ గుండె ధైర్యం పి జనార్దన్ రెడ్డి గారు 2007 నాడు చచ్చిపోయినప్పుడు, పీజేఆర్ గుండాగి చనిపోయినప్పుడు ఆయన కుటుంబానికి ఏకగ్రీవం ఇయ్యాలి అని ఆనాడు రాజకీయ పార్టీలు ఆలోచన చేసి గతంలో ఉన్న సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా పీజేఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చెయ్యాలని నిర్ణయం జరిగింది. అందులో భాగంగానే ఆనాడు తెలుగుదేశం పార్టీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పీజేఆర్ కుటుంబానికి అభ్యర్థిని ఎన్నికల బరిలో పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నిక చెయ్యాలని ఆనాడు తెలుగుదేశం పార్టీ సహకరించి ముందుకు వచ్చింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పీజేఆర్ ఈ ప్రాంతానికి అందించిన సేవలను గుర్తించి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎమ్మెల్యేను చెయ్యాలంటే చంద్రశేఖరరావు గారు ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెడితే పీజేఆర్ కుటుంబం కేసీఆర్ ను కలవడానికి ఇంటికి పోతే 3 గంటలు గేటు ముందు నిలబెట్టి ఎర్రటెండలో కలవకుట్ట వెనక్కి పంపించి ఈ ప్రాంతంలో అభ్యర్థులు చనిపోతే, ఎమ్మెల్యేలు చనిపోతే ఎన్నికలు తీసుకొచ్చిన దుర్మార్గుడే కసాయే కేసీఆర్ అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఆనాడు పీజేఆర్ నీకంటే ముందు ఈ నగర సమస్యల మీద, ఈ ప్రాంత సమస్యల మీద, ఉమ్మడి రాష్ట్రంలో సమస్యల్ని పరిష్కరించాలని పోరాటాలు చేసిండు. అలాంటి పీజేఆర్ ఈ హైదరాబాద్ నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వలస వస్తున్న ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం ఈ ప్రాంతానికి వచ్చిన పేదవాళ్లకు నిల్వ నీడ లేకపోతే ఉండడానికి గుడిసె, తాగడానికి నీళ్లను అందించి పేదవాళ్ళను ఆదుకున్న చరిత్ర పి జనార్దన్ రెడ్డి గారికి ఉన్నది. ఈ పక్కన ఉన్న బస్తీలల్లా ఏ తలుపు తట్టినా, ఏ గుండె తట్టినా
పీజేఆర్ సహాయం ఏ విధంగా ఉండేనో గక్కడ మా లంబాడ సోదరులు, మా ఆడబిడ్డలు, మా లంబాడి ఆడబిడ్డలు, మా రాములు నాయకునో మా శంకర్ నాయకునో ఎవరిని అడిగినా చెప్తారు. ఈ ప్రాంతంలో ఈ లంబాడ సోదరులకు ఆనాడు పీజేఆర్ గారు ఏ విధంగా అండగా నిలబడ్డాడు. అలాంటి పీజేఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ పెట్టి ఈనాడు ఎన్నికలలో ఉప ఎన్నికల్లో సెంటిమెంటును ఈరోజు రాజేయాలని చూస్తున్నారు. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ ప్రాంతంలో బోడబండ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, యూసుఫ్ గూడ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతంలో ఉండే ప్రతి బస్తీ కొత్తగా సమస్యలు వచ్చినట్టు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను అడగదలుచుకున్న బీఆర్ఎస్ వాళ్ళను, 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా, 2-3 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే జూబ్లీ హిల్స్ నుంచి ఉన్నాడు కదా, కేటీఆర్ 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్నాడు కదా, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడానికి, బోడబండలో సీసీ రోడ్లు రాకపోవడానికి, ఈ ప్రాంత ప్రజలకు తాగునీళ్లు లేకపోవడానికి, మీరేసుకున్న గుడిసెల మీద కరెంటు వైర్లు పోవడానికి కారణం బీఆర్ఎస్ దొంగలు కాదా? ఇవాళ బిల్లా రంగాలు ఆటోలలో వచ్చి మీ సమస్యలు మేం పరిష్కరిస్తామని ఇవాళ బిల్లా రంగాలు చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఇవాళ తాడు లేదు, బొంగరం లేదు, తాడు బొంగరం లేనోడు వచ్చి ఇవాళ బోడబండ బస్తీని నేను అభివృద్ధి చేస్తా అని చెప్తే నమ్మడానికి ఇక్కడ ఉన్నోళ్ళంతా అమాయకులా? మా పాలమూరోళ్ళు మంచోళ్ళే కానీ మా పాలమూరోళ్ళు ఏం అమాయకులు కాదు. మట్టి పని, తట్ట పని, పార పని ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కష్టపడి పనిచేసే మేము మంచేందో చెడేందో గుర్తుపట్టనంత అమాయకులం కాదు. అందుకే ఇవాళ మమ్మల్ని నమ్మించి మోసం చేస్తే ఏమైతుందో పాలమూరు జిల్లాలో చూసిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. ఈసారి జూబ్లీ హిల్స్ లో చూడబోతున్నారు. అందుకే మిత్రులారా, వాళ్ళు చెప్పే అబద్ధాలు, వాళ్ళు లేవనెత్తుతున్న సమస్యలు, దీనికి వాళ్ళే కారణం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు 2 ఏళ్ళు కూడా మేము పూర్తి చేసుకోలే. ఈ ప్రాంతంలో 14,159 రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ పేదవాళ్ళ ఇండ్లల్లో 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. పేదల ఇండ్లల్లో వెలుగులు నింపాలి, పేదోళ్ళ కండ్లల్లో సంతోషాన్ని చూడాలి అని ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో మీ బస్తీలలో మీ ఇండ్లకు ఉచితంగా కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ ఇదే కాదు, ఆనాడు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం కేసీఆర్ ఇస్తే ఆ దొడ్డు బియ్యము పశువుల దానాకు పంపించేది మా ఆడబిడ్డలు, మా లంబాడి ఆడబిడ్డలు ఈడు ఉన్నారు. ఆనాడు ఎవరన్నా కేసీఆర్ ఇచ్చిన బియ్యం తిన్నారా? మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో మేము సన్న బియ్యం ఇస్తున్నాం. ఇవాళ ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి 6 కిలోల దాకా సన్న బియ్యం ఇస్తున్నాం. ఇవాళ సన్న బియ్యం అమ్మ తల్లిదండ్రులే కాదు, సంటి పిల్లలకు కూడా ఇవాళ అన్నం పెట్టే పరిస్థితి వచ్చింది. సన్న బియ్యం ఇవాళ మీకు అందరికి వస్తున్నాయా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. దొడ్డు బియ్యం ఇచ్చినాడు, అవి ఎక్కడికో పోయేది. ఇవాళ సన్న బియ్యం ఇస్తే పేదోళ్ళు 4 బుక్కల బువ్వ తింటున్నారు కష్టపడి. ఇదే కాదు, మా ఆడబిడ్డల వెనకాల చాలా మంది ఉన్నారు, వేలాది మంది మా ఆడబిడ్డల ఆశీర్వాదంకి వచ్చారు. మా ఆడబిడ్డలు పనికి పోవాలన్నా లేకపోతే పండుగ పూట అమ్మగారింటి